హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బై స్లెవిన్ ఛానల్. అపోలో ఆసుపత్రి ఐసీయూలో జయలలితకు అందించిన చికిత్సను ఆయన దగ్గరుండి పర్యవేక్షించాడు. జయ మరణంపై పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆయనను చెన్నైకు పిలిపించి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. జయలలిత మరణంపై వెల్లడవుతున్న పుకార్లపై వివరణ ఇచ్చేందుకు తాను వచ్చినట్టు రిచర్డ్ పేర్కొన్నారు. రాజకీయ సంబంధమైన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పలేనని, వైద్య సంబంధమైన విషయాలనే అడగాలని మీడియాను కోరాడు. జయలలిత మరణం వెనుక గల కారణాలు, ఆమెకు అందించిన వైద్యంపై పలు సందేహాలకు సమాధానం కూడా చెప్పాడు. శ్వాస సంబంధమైన ఇబ్బందులతో జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆమె రక్తంలో ఇన్ఫెక్షన్ ఉంది. రక్తంలో చెడు బ్యాక్టీరియా సెప్సిస్ ఉన్నట్లు గుర్తించాం. శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఆమె శరీర అవయవాలు దెబ్బతినేందుకు కారణమయ్యాయి. బీపీ సమస్య కూడా తీవ్రంగా ఉండడంతో పరిస్థితి మరింత జటిలమైంది. రక్తంలో వ్యాధికారక క్రిములతో పాటు నియంత్రణ కాని షుగర్ లెవెల్స్, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్, రక్తపోటు, డిహైడ్రేషన్ సమస్యలతో జయలలితను బాధించాయి. ఆమె ఆసుపత్రికి వచ్చిన స్పృహలోనే ఉన్నారు. చికిత్సకు చక్కగా స్పందించారు అని పేర్కొన్నాడు. ఆమెను ఆసుపత్రికి తీసుకురాగానే ముందుగా ఆమె ఆరోగ్యాన్ని, పరిస్థితిని స్థిరంగా ఉంచే ప్రయత్నం జరిగిందన్నాడు. మగతగా ఉన్నప్పటికీ వారం రోజుల పాటు అధికారులతో మాట్లాడుతూ పాలనా కార్యక్రమాలు చూసుకున్నారన్నారు. అందరితో బాగానే మాట్లాడారని, ఆహారం కూడా స్వయంగా తీసుకున్నారని రిచర్డ్ వెల్లడించాడు. వైద్యం తీసుకుంటున్న సమయంలో కొన్ని అడుగులు మాత్రమే నడవగలిగే వారని వెల్లడించాడు. కోలుకుంటున్నారనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడం జరిగిందన్నారు. గుండెపోటు వచ్చినట్లు గుర్తించిన వెంటనే 20 నిమిషాల పాటు కార్డియోపల్మనరీ ప్రక్రియ నిర్వహించారన్నారు. ఫలితం లేకపోవడంతో ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అందించామన్నారు. 24 గంటల తర్వాత కూడా ఆమె గుండె స్పందించలేదని, దీంతో చికిత్స అందినా ఇక ప్రయోజనం ఉండదన్న నిర్ణయానికి వచ్చామన్నారు. ఈ విషయాన్ని అందరూ సంబంధిత డాక్టర్లు, మంత్రులు, భారత ప్రభుత్వానికి కూడా తెలిపామని రిచర్డ్ పత్రికా సమావేశంలో చెప్పాడు. ఇదండి రిచర్డ్ చెప్పిన విషయాలు. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్, జై హింద్.